వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో నువ్వుల పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. నువ్వుల పొడికి కావాల్సిన పదార్థములు: 1 కప్పు నువ్వులు, 10 ఎండుమిరపకాయలు, అర స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నువ్వులు వేయించుకోవాలి. అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. నువ్వులు వేయించినంతసేపు కదుపుతూనే ఉండాలి, లేకపోతే స్మూత్గా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోయే అవకాశం ఉంది. ఇలా దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారండి, ఇలా ఉండాలి. కొద్దిగా కలర్ మారుతుంది. ఇలా దోరగా ఉంటే నువ్వులు వేయించుకున్నప్పుడు బాగుంటాయి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేయించుకోవాలి. ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి. ఆయిల్ అవసరం ఉంటుంది. నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి దేంట్లోనూ ఆయిల్ యూజ్ చేయక్కర్లేదు. ఇలా జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి. ఇవి కూడా ఆయిల్ లేకుండానే ఇలా పొడిగా ఉండే ప్యాన్లోనే వేయించుకోవాలి. ఇలా ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల తర్వాత మనం గ్రైండర్ చేసుకోవాలి. మనం గ్రైండర్ చేసుకునేటప్పుడు ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకుని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చిలో చల్లారిన నువ్వులు వేసుకుని జస్ట్ ఒక తిప్పు ఇలా తిప్పితే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు, ఆయిల్ వచ్చేస్తుంది అందులోంచి. జస్ట్ ఒక తిప్పు తిప్పుకోవాలి. నువ్వులు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇలా పొడి పొడిలాడుతూ ఉంటేనే నువ్వుల పొడి బాగుంటుంది. ఇది వారం 10 రోజులు నిల్వ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకూడదు. ఆయిల్ వచ్చేసి బాగోదు. ఇది రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో వేసుకుని నెయ్యి వేసుకుని తినాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ధన్యవాదములు.